నమస్తే అండి, నేను ప్రభు మాట్లాడుతున్నా. వాల్మార్ట్ వాళ్ళది ఫ్లిప్కార్ట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ సింగపూర్ టు ఇండియా, అంటే టోటల్ గా. సో వాళ్ళు కంపెనీ ఇప్పుడు $33 బిలియన్, అంటే సిగ్నిఫికెంట్ ట్యాక్స్ గెయిన్స్. అంటే అవి కనుక మనకు వస్తే ఇండియాకి ట్యాక్స్ ఎక్కువ పడతారు కదా, డెఫినెట్ గా ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే బిఫోర్ ఐపీఓ వచ్చే ముందు అది $60 బిలియన్ అవ్వాలని వాళ్ళ టార్గెట్. మేబీ 2026 కి రావచ్చు ఐపీఓ, అప్పటికల్లా అది అవ్వచ్చని బాగా పెరుగుతోంది. సో ఇండియాను అంటే అదర్ కంట్రీస్ కూడా లిస్ట్ అవ్వాలని, ఇండియా అండ్ అదర్ కంట్రీస్ లో కూడా, అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ ఫ్రమ్ సింగపూర్ టు ఇండియా ఐపీఓ టైంకి. సో డెఫినెట్ గా ఇండియన్ కాంపిటీటర్స్ ఉంటారు కదా, అమెజాన్, రిలయన్స్ జియో, ఇలా కొంచెం వాళ్ళ కాంపిటీటర్సే. డెఫినెట్ గా అనలిస్టులు ఏం చెప్తారంటే ఈ టైలింగ్ సెక్టర్, అంటే సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇంటర్నెట్ పెరుగుతోంది బాగా. 2022లో $59 బిలియన్ ఉంటే అది 2030కి $300 బిలియన్ అవుతున్నారు. అంటే సేల్స్ పెరుగుతోంది, ఎవ్రీథింగ్ త్రూ నెట్ అన్నట్టు జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ సేల్స్ జరుగుతోంది. అది కూడా టైర్ 2 కి ప్లస్ బియాండ్ సిటీస్ కూడా వెళ్తున్నారు కాబట్టి ఫ్లిప్కార్ట్ అనేది బాగా ఐపీఓకి వస్తే బాగా ఫ్లరిష్ అవ్వచ్చు. అది కూడా వన్ డే బిగ్ బిలియన్ డేస్ అని ఒక డే వాళ్ళు 2023లో కండక్ట్ చేస్తే 1.4 బిలియన్ కస్టమర్స్ ఆ రోజు విజిట్ చేశారు, వచ్చారంట. సో డెఫినెట్ గా ఫ్లిప్కార్ట్ అనేది ఐపీఓకి వస్తే, అది ఇండియాకి వస్తే బ్రహ్మాండం, ఎందుకంటే ట్యాక్స్ మనకే వస్తుంది కదా, ఇక్కడి నుంచే ఐపీఓ చేస్తే బ్రహ్మాండం. సో డెఫినెట్ గా ఆ ఐపీఓని అప్లై చేయొచ్చు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్.